హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టియన్ పోర్ట్రీ. ప్రజెంట్ వచ్చేసి నేను ట్యాంక్ బండ్ పైకి వచ్చేసిన. ట్యాంక్ బండ్ పైకి రానికి రీజన్ ఏమంటే మొత్తం ఈరోజు థర్డ్ డే నుంచి మొత్తం క్రెయిన్లు అన్నీ సెట్ అయిపోతాయి. మన ట్యాంక్ బండ్ పైన నిమజ్జనానికి గణేష్లను తీసుకొస్తారు కదా, నిమజ్జనం చేయడానికి మన క్రెయిన్లు అయితే సెట్ చేసేస్తారు. ఆల్మోస్ట్ క్రెయిన్లు అయితే వచ్చేసినాయి. ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు, మనం క్రెయిన్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. క్రెయిన్ నెంబర్ 1 కూడా వచ్చేసింది అండ్ సెట్ అవుతున్నాయి. ఇంకా ముంగట కూడా ఉన్నాయి. క్రెయిన్ నెంబర్ 2, క్రెయిన్ నెంబర్ 3 కూడా ఉన్నాయి. అవి కూడా క్లియర్గా చూపిస్తా. అండ్ ఈ క్రెయిన్స్ కూడా మొత్తం ఎట్లా సెట్ చేస్తారు, ఏంది ప్రాసెస్ అనేది కూడా డీటెయిల్గా చూపిస్తాను మీకు. అండ్ ప్రజెంట్ వచ్చేసి ఇది క్రెయిన్ నెంబర్ 1, ఈ ఎల్లో కలర్ క్రెయిన్ వచ్చేసి క్రెయిన్ నెంబర్ 1 అండి. ఆల్మోస్ట్ అన్నవాళ్ళు చూస్తారు కదా, సెట్ చేస్తున్నారు, మొత్తం వర్క్ చేస్తారు ఇంకా. అండ్ ఎట్లా సెట్ చేస్తారు అనేది డీటెయిల్గా చూపిస్తాం, మొత్తం చూడండి. అండ్ క్రెయిన్ నెంబర్ 2 దగ్గర కూడా పోదాం, అది కూడా డీటెయిల్గా పోదాం. కామన్ అని చూస్తారు కదండి, ఇది వచ్చి మనకు క్రెయిన్ నెంబర్ 1. ఇక్కడ అన్న వాళ్ళు అయితే అందులో మొత్తం సెట్ చేసుకుంటున్నారు పాయింట్ మొత్తము. మొత్తం ఆ కర్రలు అవన్నీ కూడా మొత్తం దింపుకొని దాని ప్రాసెస్, దాని పైకి ఎక్కిస్తారు లేకపోతే ఎట్లా పెడతారు అనేది వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ క్రెయిన్ పైనే పెడతారు, పైనకి ఎక్కిస్తారు. ఎందుకంటే అంత లాంగ్ నుంచి అయితే నిమజ్జనం చేయడానికే కష్టం అవుతుంది కాబట్టి మ్యాక్సిమం పైన పెట్టవచ్చు. అండ్ సెట్ చేస్తారు, చూస్తురుగా. ఇది వచ్చేసి ఎల్లో కలర్ క్రెయిన్ అండ్ క్రెయిన్ నెంబర్ 1. అండ్ ఇక్కడ వచ్చేసి డీటెయిల్గా ఉంటుంది, అక్కడ చూస్తారు కదా. ఇది వచ్చేసి బోర్డు క్రెయిన్ నెంబర్ 1 అని ఉంటుంది. ఇది ప్లాట్ఫామ్ 1. ఇక్కడ నుంచి స్టార్ట్ లైన్గా మనకి ఇక్కడ నుంచి లైన్గా క్రెయిన్లు అనేది ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ అక్కడ కూడా మనకు క్రెయిన్స్ అనేవి ఉన్నాయి, 2 క్రెయిన్లు ఉన్నాయి. అది క్రెయిన్ నెంబర్ 2, అక్కడ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి క్రెయిన్ నెంబర్ 1. ఇదైతే సెట్ అయిపోయింది. అండ్ అవి కూడా చూపిస్తా ఎట్లా సెట్ చేస్తారు అనేది. ఆ స్ట్రైట్గా మనకు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం జరిగే చోట 2 క్రెయిన్లు ఉన్నాయి. ఆ 2 క్రెయిన్లు కూడా మీకు చూపిస్తాం. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం చేసే క్రెయిన్ అయితే రాలేదు. ఆ నార్మల్ చిన్న క్రెయిన్లు అయితే వచ్చినాయి. అంటే చిన్న వినాయకులను నిమజ్జనం చేసి ఆల్మోస్ట్ 10 feet to 12 feet వినాయకులను నిమజ్జనం చేసే గణేష్లు అయితే వచ్చినాయి. అవైతే చూపిస్తా, ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా సెట్ చేస్తారు అనేది డీటెయిల్గా. చూసారు కానీ ఏ విధంగా సెట్ చేసుకుంటారో క్రెయిన్ అనేది. మొత్తం సపోర్ట్ ఇచ్చి, బందోబస్తు సపోర్ట్ ఇచ్చి సెట్ చేస్తారు మొత్తం క్రెయిన్ అయితే.
క్రెయిన్ నెంబర్ 1 ఏ విధంగా సెట్ చేసిరో మొత్తం వీడియో తీసిన. ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి. చూసుకోవచ్చు మొత్తం క్రెయిన్ కి సంబంధించిన సామాన్లు. అంటే కింద క్రెయిన్లకు 4 సైడ్స్ సపోర్ట్ కోసం ఉంటాయి కదా అంగ్లేర్లు. ఆ అంగ్లేర్లు కూడా అవి మళ్ళా మనం వినాయకునికి పైన ఇట్లా కొండీలు బట్టి లేపేవి ఉంటాయి, జాయింట్లు ఉండేటివి పైనవి. ఇవన్నీ కూడా ఇక్కడ ట్రక్ లో ఉన్నాయి. ఇవన్నీ అన్లోడ్ చేస్తారు. ఆల్మోస్ట్ సామాన్ రెడీ అయిపోయింది, మొత్తం రెడీగా ఉంది. అవి సెట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెయిన్స్ అనేది ఒక ప్లేస్ లో సెట్ చేసుకొని ఆ క్రెయిన్లకు అనేది ఇవి చూస్తారు కదా, ఇవి అనేది అటాచ్ చేసేసుకుంటారు మొత్తం ఈ క్రెయిన్లకు. ఆల్మోస్ట్ వచ్చేసిన క్రెయిన్లు సెట్ అయిపోతే ఒక్కొక్కటి ఆ సైడ్ కూడా వెళ్ళి మీకు చూపిస్తే మన క్రెయిన్స్ ఉంటాయి. ఈ సైడ్ వచ్చేసి ఇది మనం ఉన్నది ఇప్పుడు క్రెయిన్ నెంబర్ 2 అండి. క్రెయిన్ నెంబర్ 2 దగ్గర బ్లూ కలర్ క్రెయిన్ అనేది ఉంది. ఈ క్రెయిన్ వచ్చేసి ఇక్కడ సెట్ చేస్తారు. అండ్ అక్కడ ఎల్లో కలర్ క్రెయిన్ మీకు ఇందాక చూపించిన అక్కడ కనిపిస్తుంది, అది ఎల్లో కలర్ క్రెయిన్ నెంబర్ 1. ఇది క్రెయిన్ నెంబర్ 2 ఇక్కడ సెట్టింగ్ ప్రకారం. అండ్ ఇక్కడ వచ్చేసి మన ఖైరతాబాద్ నిమజ్జనం చేసే ప్లేస్ ఇది. చూసారు కదా, ఆల్మోస్ట్ క్రెయిన్స్ అయితే సెట్ అయిపోతున్నాయి, వచ్చేస్తున్నాయి మెల్లమెల్లగా. క్రెయిన్స్ అన్ని ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి ట్యాంక్ బండ్ పైన. అండ్ ఎక్కడెక్కడ ఎట్లా సెట్ చేస్తారు అనేది కూడా డీటెయిల్ చూపిస్తా. అండ్ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు మన అప్డేట్ క్రెయిన్స్ గురించి మొత్తము. అదిగో చూస్తారు కదా, ఆల్మోస్ట్ ఇంకో క్రెయిన్ మనం చెప్పుకుంటూనే ఉన్నాము. క్రెయిన్స్ అనేవి వస్తూనే ఉన్నాయి, లైన్ గా సెట్ చేసేస్తూనే ఉంటారు, దాన్ని వచ్చేస్తున్నాయి. అండ్ ఈ వినాయకులు అండ్ ఈ క్రెయిన్లు వచ్చేసి ఆల్మోస్ట్ 10 feet to 12 feet ఆ మధ్యలో హైట్ ఉన్న వినాయకులను అయితే నిమజ్జనం చేయగలుగుతాయి, ఈజీగా చేసేస్తారు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ చిన్న క్రెయిన్లు వస్తాయి, మొత్తం పెద్ద క్రెయిన్లు అయితే ఇప్పుడు అవైలబుల్ గా ఉండవు. అండ్ ఇప్పుడు వచ్చిన క్రెయిన్లు చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 12 to 15 feet వరకు అయితే చేయగలుగుతాయి, నిమజ్జనం చేయగలుగుతాయి. ఆ క్రెయిన్లు అయితే సెట్ చేసేసారు. అండ్ ఈ క్రెయిన్లు లేవకుండా ఈ భారీ ఎట్లా పెడతారు, ఈ బరువు ఉండేటి వెయిట్స్ అనేది క్రెయిన్ పైన ఉంటాయి. అండ్ పెద్ద వినాయకులు ఒకవేళ 18 feet కానీ అట్లాంటి పెద్ద వినాయకులు వస్తే మాత్రం ఇవి ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటారు, ఇంకా పెట్టేస్తారు, ఎక్కువ పెడతారు. ఎందుకంటే క్రెయిన్ బ్యాలెన్స్ అవుట్ అవ్వకూడదు అని చెప్పి అవి కూడా పెడతారు. ప్లస్ ఈ కింద కూడా సపోర్ట్లు ఉంటాయి క్రెయిన్ కి, అటు 4 సైడ్లు సపోర్ట్లు అయితే ఉంటాయి. ఇక్కడ ఉంటుంది చూసి ఇది సపోర్ట్ తీసుకుంటారు, 4 sides కదలకుండా, మొత్తం షేక్ అవ్వకుండా. ఒకటేసారి ఒక చిన్న క్రెయిన్ లా ఒక సెటప్ లో మొత్తం 4-5 గణేష్లను పెట్టి నిమజ్జనం చేసేటప్పుడు ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి మొత్తం దానికి సపోర్ట్ అయితే తీసుకుంటారు. ఆల్మోస్ట్ అన్ని అయితే రెడీ అయిపోతున్నాయి, మొత్తం క్రెయిన్లు కూడా వచ్చేస్తున్నాయి. ఈరోజు వచ్చేసి మన 3rd డే, డేట్ వచ్చేసి 9th మండే. చూస్తారు కదా, ఇప్పుడు వచ్చేసి మనం ప్రజెంట్ ట్యాంక్ బండ్ పైన ఉన్నాం. చూసారుగా, ఇది వచ్చేసి ట్యాంక్ బండ్. ఆల్రెడీ చిన్న వినాయకులను అయితే నిమజ్జనం చేస్తారు. నిన్నటి నుంచే నిమజ్జనాలు స్టార్ట్ అయిపోయినాయి, చిన్న వినాయకులు అనేది స్టార్ట్ చేస్తారు. ఈ రోజు 3rd డే కాబట్టి 3rd డే వినాయకులు కూడా వచ్చేసాయి, చాలా వినాయకులు వచ్చేసాయి. ఆల్మోస్ట్ చూడొచ్చు, ఈరోజు ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం మన ఛానల్లో. అండ్ చూసుకోవచ్చు క్రెయిన్స్ అప్డేట్ ఈ రోజు వచ్చేసి ఇది క్రెయిన్స్ అప్డేట్ మన దగ్గర. అండ్ ఇంకా ముందర ఏమైనా క్రెయిన్స్ ఉంటే అవి కూడా చూపిస్తా, అండ్ ఏ విధంగా సెట్ చేస్తారు అనేది చూపిస్తా. వీడియో అయితే మొత్తం చూడండి, స్కిప్ చేయకండి, కిరాక్ ఉంటుంది. మొత్తం క్రెయిన్ గురించి క్రెయిన్ అప్డేట్స్ ఇచ్చిన మొత్తం ఈ రోజు ట్యాంక్ బండ్ పైన ఏ విధంగా సెట్ చేస్తారని ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, బాయ్.